క్రీస్తునందు పరిశుద్ధులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో యేసుక్రీస్తు ప్రభుని పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తుంటున్నాను. మరణ విజయుడైన యేసుక్రీస్తు వారి దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పునరుత్థాన సందేశమును గుర్చినటువంటి పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13-15 వచనాలు, అలాగే పత్రికా లేఖనముగా అపోస్తుడైనటువంటి పేతురు భక్తకోటికి వ్రాసినటువంటి తన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-12 వచనాలు, సువార్తికుడు మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనము నుండి 8 వచనాల వరకున్నటువంటి లేఖనాలను మనము ఈ రోజున ధ్యానించగా చదువుగా ఆలకించి ఉన్నాం. పునరుత్థాన పండుగ సందేశం చాలా వరకు క్రిస్మస్ సందేశము ఎలాగా మరి ఒకే అంశం మీద అనేక సందర్భాలలో డిసెంబర్ నెలంతా గొప్ప దైవజనులు అనేక విధములుగా బోధిస్తూ ఉంటారో ఒకే అంశం మీద, అలాగనే ఈ పునరుత్థాన సందేశము కూడా 4 అధ్యాయాలలో 4 సువార్తలలో ఒకే విధమైనటువంటి భావాన్ని, ఒకే విధమైనటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉండగా కాలములు 2016 సంవత్సరాలుగా ఒకే సత్యం ప్రతి సంవత్సరం మనము వినటానికి దేవుడు చూపించిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. అట్లాంటి ఈ పునరుత్థాన సందేశం అంశాన్ని మనం చూస్తున్నప్పుడు హీఈస్ నాట్ హియర్, హీ హ్యాస్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలు. అద్భుతమైన దేవుడవు, మీ జననములో అద్భుతాలను చూసాము, మీ జీవితమంతా అద్భుతాలు చూసాం. ప్రభువా, మీ మరణములోనూ ప్రపంచానికి ఓ అద్వితీయమైనటువంటి అద్భుతాన్ని నీవు చూపించిన దేవా, నీవు అద్భుతమైన దేవుడవు నాయన. అట్టి నీ మరణ పునరుత్థానమును గురించి ఈరోజు మేము ధ్యానం చేస్తున్నాం. ఎన్నిక లేనివాడను, నీ చిన్న బిడ్డను. ప్రభు, నాతో మీరు మాట్లాడండి, నీ ప్రజలతో మాట్లాడండి. వినుబుద్ధిని మా అందరికీ దయచేయండి. స్వీకరించే మనసు మాకివ్వండి. వాక్యాన్ని ఘనపరుస్తూ వాక్యాన్ని వినేటువంటి చెవులు మాకు దయచేయండి. యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు పరిశుద్ధులారా, దేవుని ప్రియా బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు పునరుత్థాన సందేశం మనం వినబోతూ ఉన్నాం. మరి మంచి శుక్రవారము, మహాశుక్రవారము అని పిలువబడినటువంటి నిన్నగాక మొన్న యేసు ప్రభువుని ఈ ప్రపంచము సిలువలో ఆయనను మేకులతో 3 మేకులతో పెద్ద కొయ్యకు ఆయన దేహాన్ని అతికించి వేలాడదీసి ఆయనను గేలి చేసినప్పుడు ఎంతో వినయభావముతో ప్రభు తన శ్రమలన్నీ సహించి ఆయన ప్రాణమును తండ్రికి అప్పగించగా, యూదులలో ప్రధానమైనటువంటి అరిమతయి అనేటువంటి ఒక ధనికుడు, అలాగనే నికోదేము అనేటువంటి సన్హెడ్రిన్ సభ యొక్క 70 మంది అధికారులలో ఒకడైనటువంటి యూదుల మతాధికారి అయినటువంటి నికోదేము, వారిరువురు యేసు దేహాన్ని మరి సిలువ మీద నుండి దించి లేఖనము చెప్పబడినట్లు నెరవేరినట్లు ఆ దేహాన్ని శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలు ధరింపచేసి క్రొత్త సమాధిలో తండ్రి ఇచ్చేటువంటి గొప్ప పునరుత్థానము కొరకు
ఆ శుక్రవారం 3 గంటల తరువాత సాయం సమయంలో ఆయన దేహాన్ని వారు భద్రపరిచారు. శుక్రవారం 3 గంటల సమయంలో మధ్యాహ్నం వేళ ప్రభు ఆత్మ తన తండ్రికి అప్పగించగా దేహము పునరుత్థానము కొరకు శుభ్రపరచబడి భద్రపరచబడి ఆ దేహాన్ని రాతి సమాధిలో, క్రొత్త సమాధిలో పెట్టారు. యూదులు, మతాధికారులు, ప్రధాన యాజకులు ఆ విషయంలో వారెంతగానో దుఃఖితులయ్యారు. ఎందుకనంటే వారు అనుకున్నటువంటిది భక్తిహీనులతో కూడా ఆయన సమాధిని సిద్ధం చేయాలి అని అనుకున్నారు. కానీ ధనవంతునితో క్రొత్త సమాధి, ధనవంతుని సమాధిని దేవుడు ఆయనకు ఏర్పాటు చేయడాన్ని బట్టి వారు విస్మయం పొందారు. ఆయనను అవమానపరచటానికి వారు వెళ్ళి పిలాతుతో చెప్పినటువంటి మాటలు ఏమనంటే, ఆ వంచకుడు బ్రతికి ఉండగా నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పి అతడు చెప్పాడు. కనుక అతని శిష్యులు వచ్చి అతని దేహమును ఎత్తుకొని పోదురేమో, కనుక సమాధిని బలముగా కావలి పెట్టుము అని చెప్పి పిలాతుకు వారు ఆజ్ఞ వేస్తారు. కానీ పిలాతు వారి మాట విని, మీ చేతనైనంత మట్టుకు మీరే సైనికులను తీసుకొని పోయి సమాధికి కావలి చేసుకొనండి, భద్రము చేసుకొనండి అనేటువంటి దాన్ని అక్కడ వారితో మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. వారు తీసుకుని వెళ్ళి బలమైనటువంటి సంకెళ్లతో సమాధిని కావలి చేసి భద్రపరిచినటువంటిది చూస్తాం. కానీ యేసు ప్రభువును గురించి లేఖనములు ఏవైతే చెప్పబడ్డాయో, ప్రకటించబడ్డాయో అవన్నీ నెరవేరినట్లుగా ఆదివారము తెల్లవారుజామున దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తి ప్రభు యొక్క పునరుత్థానము కొరకై అది అనుగ్రహింపబడగా సమాధి అనేటువంటి విశ్రాంతిలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై సమాధిని, మరణమును గెలిచి లేచి ఉన్నారు. హల్లెలూయా! అది ప్రపంచ క్రైస్తవ సంఘము యొక్క గొప్ప పునరుత్థాన విశ్వాసము. ఏ బంధకాలు, ఏ కావలిలు, ఏ విధమైనటువంటి బండరాళ్ళు యేసు యొక్క దేహమును, యేసు యొక్క మరణమును అవి ఆ బండరాళ్ళ మధ్యన ఆ క్రొత్త సమాధిలో వాటిని ఉంచలేకపోయినవి అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసు పునరుత్థానుడై ఉన్నారు. ఇది ప్రపంచంలో ప్రకటించబడుతున్నటువంటి గొప్ప సువార్త. ప్రపంచంలో ప్రకటింపబడుతున్నటువంటి గొప్ప సువార్త ఏంటంటే యేసు పునరుత్థానుడై ఉన్నాడు. అవును, ఇది నిజంగా విశ్వసించేటువంటి వారి యొక్క గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆనందానికి ఇది ఒక గొప్ప సూచనగాను, వారి భాగ్యముగాను, సంఘానికి దేవుడిచ్చినటువంటి చక్కటి తరుణముగా ఇది మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు పునరుత్థానము 3 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. యేసుక్రీస్తు పునరుత్థానము అద్వితీయమైనది. నేను ప్రార్థనలో కూడా మాట జ్ఞాపకం చేస్తాను. అట్లాంటిది ఈ భూమండలం మీద, ఈ ప్రపంచంలో దేవుని సృష్టి అంతటిలో కూడా మరి లేదు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు పునరుత్థానం 2వ మాట ఏంటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నిరంతర సజీవుడు అనేటువంటి మాటకు రుజువుగా ఉంటా ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానం ఏం గుర్తు చేస్తుంది ఈ మానవ ప్రపంచానికి అనంటే, నిరంతర దేవుడు సజీవుడే, నిరంతర సజీవుడే అనేటువంటి దానికి అది ప్రతిరూపముగాను సాక్షార్థముగాను ఉంది అనేటువంటి దాన్ని మనం గుర్తు చేసుకోవాలి పునరుత్థానం అనగానే. 3వది, యేసుక్రీస్తు పునరుత్థానము క్రైస్తవ విశ్వాసమును ముఖ్యమైనటువంటి కట్టడకు తలరాయిగా ఉంటా ఉంది. అవును, 2000 సంవత్సరాలుగా దేవుడు క్రైస్తవ సంఘము లేక క్రీస్తు రాజ్యము అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కట్టడను ఆయన కడుతూ ఉంటా ఉన్నారు. అంత గొప్ప ముఖ్యమైనటువంటి కట్టడకు మూలరాయి క్రీస్తు పునరుత్థానం.
కనుక క్రీస్తు పునరుత్థానము అనగానే ఖచ్చితంగా ఈ 3 విషయాలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కనుకనే ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ బీయింగ్ మెయిన్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసానికి అదొక ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉంది అనేటువంటి దాన్ని ప్రపంచము తప్పక జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పునరుత్థానం చాలా సందర్భాల్లో ఇవాళ మనం గమనించినప్పుడు పునరుత్థాన సత్యాన్ని ఈరోజు సువార్త వాక్య భాగంలో కూడా ఉన్న మాట ఏంటి తెలుసా? మీరు త్వరగా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పుడి. సువార్తలలో అతి ప్రాముఖ్యమైనటువంటి సువార్త క్రీస్తు లేచి ఉన్నాడు అనేటువంటిది. దురదృష్టవశాత్తు ఇవాళ ఆయన లేచి ఉన్నాడనేటువంటి సువార్త తగ్గిపోయింది. కానీ ఇంకా రకరకాలైనటువంటి సువార్తల్ని బోధకులు బోధిస్తూ దానిలోనే ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు త్వరగా వెళ్ళి స్వస్థతలు చేయండి అని ఎక్కడా లేదు, త్వరగా వెళ్ళి మందిరాలు కట్టండి అని ఎక్కడా లేదు, త్వరగా వెళ్ళి ఇంకేదో చేయండి అని ఎక్కడా లేదు. ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడుతున్నటువంటి గొప్ప సత్యం ఏంటనంటే ఆలస్యము లేకుండగా మీరు వెళ్ళి యేసు పునరుత్థానుడయ్యాడని ఆయన శిష్యులకు చెప్పండి. ఎందుకంటే వారు వేరే విధమైనటువంటి శోధన చేత శోధింపక ముందే వారు క్రీస్తు పునరుత్థానములో స్థిరులగినట్లుగా ఈ బోధను వారికి నేర్పండి అనేటువంటి దాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లోనే ఆయన తన పునరుత్థానాన్ని గురించి బహుగా ఆయన ప్రకటించారు. బైబిల్లో 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది ఏంటి తెలుసా? యేసు మనుషుల చేతికి నేను అప్పగించబడతాను, పాపులు నన్ను బంధిస్తారు, బాధిస్తారు, చంపుతారు, సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినమున నేను లేచేదను అని చెప్తే మనుషులకి అది అర్థం కాలేదట, శిష్యులకు అది అర్థం కాలేదట, ఆయనను విశ్వసించినటువంటి వెంబడించినటువంటి స్త్రీల సమూహానికి అది అర్థం కాలేదట. అందుకని యేసు సమాధి దగ్గర సహితము వారు శిష్యులు కానీ విశ్వసించినటువంటి వారు కానీ వేరెవ్వరు కూడా ఆయన పునరుత్థానము దగ్గర దానిని జ్ఞాపకము చేసుకొనలేకపోయిరి అనేటువంటి మాట వ్రాయబడతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా చాలా సందర్భాల్లో క్రైస్తవ సంఘాలలో విశ్వాసులలో ఉన్నటువంటి మనము సహితము పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోలేక లోకము యొక్క భయముల చేత, ప్రయాసల చేత, దుఃఖముల చేత, మరణకరమైనటువంటి వాటి చేత మనం ఎంతో భీతి చెంది విస్మయం పొందుతూ ఉన్నామనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యెషయా ప్రవచనాలను దీనితో జోడించి చెప్పారు. ఈ రోజున యెషయా ప్రవచనాలు ఎందుకు 52వ అధ్యాయాన్ని మీకు చెప్పారు అనేటువంటి దాన్ని మనం చూస్తే, యెషయా ప్రవచనాలు ఎందుకు ఈరోజు లేఖనాల్లో కలిపారు అనేటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదేంటి అని ఆలోచన చేస్తే, రాజులు జనులు జనములకు అర్థము కానటువంటిది ఒకటి ప్రపంచంలో ఉంది అంటూ ఉంటాడు. ఎవరట? రాజులు జనులు జనములకు అర్థము కానటువంటిది. అదేంటి అని ఆలోచన చేసి నేను ముందు జ్ఞాపకం చేశాను. అది యేసుతో కూడా ఉండి యేసుని ఎంతో సమీపముగా వెంబడించినటువంటి శిష్యుల సహితము ఆయన 3.5 సంవత్సరాలలో బహుపర్యాయములు వారితో చెప్పిన మాట ఏంటనంటే, నేను పాపుల చేతికి అప్పగించబడి చంపబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పారు ఆయన. కానీ అది వారికి అర్థము కాలేదట. దాన్నే యెషయా ప్రవచనాల్లో చూపించినటువంటి పదాలను మనం చూస్తూ ఉంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచానికి ఏది అర్థము కాలేదో అది యేసుక్రీస్తు ఖాళీ సమాధి దగ్గర ప్రత్యక్షమయ్యింది. దానిని పునరుత్థానము అన్నారు. ప్రపంచానికి వినసఖ్యము కానటువంటిది, చూడసఖ్యము కానటువంటిది, చూడ భాగ్యము లేనటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడ ప్రత్యక్షమైంది అనంటే యేసు ఖాళీ సమాధి దగ్గర ప్రత్యక్షమైంది. దానిని ప్రపంచము యేసుక్రీస్తు
పునరుత్థానము లేక మరణ విజయుడైన క్రీస్తు పునరుత్థానము అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనకి సువార్త పాఠాన్ని బేస్గా చేసుకుని ఆ రెండింటిలో ఒక గొప్ప అద్భుతమైన సందేశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక మరియా అనేటువంటి ఆమె ప్రభు సమాధిని, ఒకరిద్దరు స్త్రీలు, కొంతమంది స్త్రీలు ప్రభు సమాధిని దర్శించడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కానీ వాక్యం చెప్తున్నటువంటి ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ద కమింగ్ ఆఫ్ ద గుడ్ ఉమెన్ టు ద టోమ్, కొంతమంది స్త్రీలు, పరిశుద్ధాత్మతో నిండినటువంటి స్త్రీలు లేక పరిశుద్ధతను కలిగినటువంటి స్త్రీలు, యేసును ప్రేమించినటువంటి స్త్రీలు తెల్లవారుజామున వారు ఎక్కడికి వచ్చారు అని అంటే యేసును చేసిన సమాధి దగ్గరికి వచ్చిరి అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరిని గురించి నేను 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాను దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా. వీరట యేసుని ప్రేమించిన వారు, వీరు సిలువ యొద్ద నిలిచిన వారు, వీరు సమాధి యొద్ద కూడా నిలిచినటువంటి వారు. అయితే వారిని సమాధి దగ్గర నుండి శుక్రవారం రాత్రి పంపించి వేశారు, ఎవరు ఉండటానికి వీలు లేదు. అయితే వారు శనివారం సిద్ధపరచు దినము గనుక, వారు విశ్రాంతి దినము గనుక విశ్రాంతి దినాన్ని వారు ఇండ్లలోనే ఉన్నారు. తెల్లవారుగానే యేసు, ఈ సువార్తికుడు రాయలేదు కానీ యోహాను సువార్తికుడు వ్రాసినటువంటి దాని ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు దేహమునకు వాటిని పూయటానికి ఏం చేశారట, ఇంకనూ చీకటి ఉండగానే వారు ఆ సమాధి యొద్దకు వెళ్ళిరి అని రాయబడతా ఉంటుంది. కానీ ఇక్కడ నేను అంటా ఉన్నాను, వారు యేసును ప్రేమించిన వారు కనుక వారు సిలువ దగ్గర ఉన్నారు. అనేకులు తప్పిపోయారు, అనేకులు రాలేకపోయారు, కానీ శిష్యులు సహితం రాలేకపోయారు. ఒక్క యోహాను మాత్రమే ప్రధాన యాజకుల వారికి ఆయన నిలవైనటువంటి వాడు గనక, చుట్టము బంధువు గనక ఆయన మాత్రమే తిరుగుతూ ఉన్నాడు. కానీ మిగిలిన వారందరూ వెళ్ళిపోతే ఈ స్త్రీలు యేసును ప్రేమించి సిలువ యొద్దనే ఉన్నారట. యేసును ప్రేమించి సమాధి చేస్తున్నటువంటి ఆ 2 యోధులతో కూడా వారు ఉన్నారట. అయితే తెల్లవారక మునిపే స్టిల్ they shout to express their love for Christ. వారు తెల్లవారక ముందే వచ్చి సమాధి దగ్గర వారి యొక్క క్రీస్తు ప్రేమను వారు ఏం చేస్తున్నారు అని అంటే వారు ఎంతగానో దానిని ప్రకటిస్తూ వారు యేసు యొక్క సమాధిని వారు తమ ప్రేమతో వెతుకుచు ఆయన కొరకు అంగలార్చుచు చీకటి సమాధి యొద్ద తిరుగాడుచూ ఉండిరి అని రాయబడతా ఉంది. చీకటి సమాధి యొద్ద, అది చీకటి సమాధి, అది నిజంగా చెప్పాలంటే నిర్మానుష్యమైనటువంటి స్థలము. అక్కడ ఎవరు ఉండరు, అది భయభీతులతో కూడినటువంటి చోటు, భయము కల్పించేటువంటి చోటు. అట్లాంటి చోట స్త్రీలు మాత్రమే, ఇంకా చెప్పాలి అని అంటే ఆ వచ్చే సమయానికి భయము కంటే భీతి కంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు సహితము శవముల వలె పడిపోయినట్లుగా భూకంపము కలిగినటువంటి సమయముగా ఉంటే అది ఎట్లాంటి భీకరమైనటువంటి పరిస్థితితో ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఏ స్త్రీ అయినా అలాంటి భీకర సమయంలో ఒక మృతుని వెతకగలదా? కానీ మగ్దలేనా, వేరొక మరియా అనేటువంటి వారు వెళ్ళి వారిని ఏం చేస్తున్నారంటే యేసు మీద ఉన్న ప్రేమను బట్టి వారు వెతుకుతూ ఉన్నారు అనేటువంటి మాట అక్కడ రాస్తూ ఉంటాడు. అయితే వారికి సమాధానం ఎవరు చెప్పాలి? యేసు లేచాడని చెప్పగలిగినటువంటి వారు ఎవరు? నేను అనుకుంటాను ఎవరైనా ఆ పాలస్తీనా దేశంలో యేసు అంటే ప్రేమ ఉన్నవారు ఉన్నారు అని అంటే వాళ్ళే చెప్పగలరు కదా. ఎందుకనంటే ఆ దేశమంతా ఆ దినానికి యేసును ద్వేషించినటువంటి వారే, ఎవరు లేరు. ప్రేమించిన శిష్యులు ఉన్నారు, అందులో ఒకడు అమ్ముకుని చచ్చిపోయాడు. మిగిలినటువంటి 11 మంది ఎక్కడో దాగుకున్నారు, వాళ్ళు పురుషులే అయినా ఆ పెద్దలు లేకపోతే ఆ శిష్యులందరూ దాక్కుని ఉండగా ఒక్క స్త్రీలు వారు వచ్చారు, ఇంకెవ్వరు ఆయన ప్రేమించిన వారు లేరు. ఇప్పుడు ఎవరు చెప్పాలి వీళ్ళకి సమాధానం? ఎవరు చెప్పడానికి ముందుకొస్తారనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను ఒక 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తికుని ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ద ఏంజెల్ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, అది పరలోకము నుండి ఒక దేవుని దూత దిగి వచ్చి, అక్కడ రాయబడినటువంటి మాట యేసు యొక్క పునరుత్థానాన్ని ప్రకటించడానికి
యేసు యొక్క పునరుత్థానాన్ని నిర్ధారించడానికి, తెలియపరచటానికి ఒక దేవదూత పరలోకము నుండి భూలోకానికి వచ్చేను అని రాయబడతా ఉంటుంది. నేను చెప్తున్నాను, గుడ్ ఫ్రైడే నాడు, మంచి శుక్రవారం నాడు, నిజంగా ఎవరైనా మంచి శుక్రవారం నాడు దేవదూత ప్రభువు దగ్గరికి వచ్చారా? ఏ దేవదూత రాలేదు. యేసు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఈ పాత్రలోని త్రాగితేనే కానీ కుదరదా? అలాగైతే నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ఆయన మరి ఎంతగానో కృంగిపోయి శ్రమలో ఆయన మునిగిపోయినప్పుడు దేవుని దూత ఆదరించిందట. కానీ అంత విధేయుడై సిలువలో వేలాడుతున్నటువంటి యేసును చూడ్డానికి మాత్రం తండ్రి ఎప్పుడు ముఖము చాటు చేసుకున్నారో, దేవుని దూతలు సహితము యేసును చూడటం, దర్శించటం అప్పుడు చాటు చేశాయట. పరిచర్య చేయడానికి ఉన్నటువంటి దూతలు సహితం, సాతాను సహితము చెప్పినటువంటి మాట, ఇదిగో దేవుని దూతలు, నీ తండ్రి దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు, నీ పాదము రాయికి తగులకుండా ఎత్తి పట్టుకుంటారు కదా, ఈ కొండమించి నువ్వు దూకు, నీ దైవత్వాన్ని చూపించన్నప్పుడు ప్రభు దూతలు వస్తాయని నాకు తెలుసు, కానీ దూకవలసినటువంటి పని అయితే నీ ఎదుట నాకు లేదు అని చెప్పి సాతానును మందలించినటువంటి ఆ దైవ కుమారుడు ఆయన వేలాడిన సమయంలో, పాపము చేత ఆయన గాయపరచబడినటువంటి సమయంలో జరిగినటువంటిది ఏంటి తెలుసా? ఆ రోజు శుక్రవారం అంతా ఆయన అరెస్ట్ అయిన తరువాత, ప్రాణం ఇచ్చిన తరువాత, సమాధి తెరవబడే వరకు ఆయనకి ఏం కరువైపోయింది తెలుసా? ఆయన దూతల ప్రత్యక్షత కరువైపోయింది, సహవాసము కరువైపోయింది. అయితే ఎప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ 3వ రోజుగా తెల్లవారుజాముగా ఆదివారము సిద్ధమైందో, ఆయన పునరుత్థాన గడియలు ఎప్పుడు అవి ప్రకాశించాయో, ఎప్పుడు దేవుడు తన కుమారుడు చేసినటువంటి దివ్యమైనటువంటి పాపుల రక్షణ కొరకై చేసినటువంటి ఆ శిలువ బలిదానము తండ్రికి సంతృప్తికరమైందో, అప్పుడు వెనువెంటనే తండ్రి యొక్క ప్రేమ మహిమ యేసును తాకగానే ఆయన దూతలు పరలోకము నుండి మరలా ఆ కుమారుని పరిచర్య కొరకు దిగి వచ్చారు. అందుకని వేయబడినటువంటి పెద్ద రాయి ఏమైంది అనంటే, అది మనుషులెవ్వరూ దొర్లించలేదు కానీ, మనుషులెవరూ తీయలేదు కానీ, అక్కడ జరిగినటువంటి దాన్ని మనం చూస్తున్నప్పుడు యేసు తండ్రికి మరలా హితుడయ్యాడు. యేసును తండ్రి చూడడం ప్రారంభించారు కనుక తండ్రి కుమారుని మహిమపరచగానే పరలోకపు దూతలు దిగి వచ్చాయట. ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. ఆయన పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని ఎలాగున చెప్పారు, ప్రకటించారు. అలాగనే ఆయన లేచినప్పుడు వారు గీతాలు పాడుతూ ఉంటున్నారు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదను, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించేదము. దూతలు అక్కడ ఆనందగానాలు చేశాయి. దూతలు ఆ మహాప్రభువుని వారు ఆరాధన చేశారు, వర్షిప్ చేశారు. ఆ ఆనంద గానాలలో వెతుకులాడుతూ వచ్చినటువంటి మానవ నేత్రాలు కొద్దిసేపటికి ఆ దూతలను చూశారు. ఆ దూతలు వారికి ప్రత్యక్షమయ్యింది. అందుకనే సెకండ్ వర్డ్గా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, హీ కేమ్ అండ్ రోల్డ్ బ్యాక్ ద స్టోన్ ఫ్రమ్ ద డోర్ అండ్ సిట్ ఆన్ ఇట్. వారు ఆ రాతిని తొలగించి వారు ఏం చేశారు అని అంటే, ఆ రాతి మీద ఆ దూతలు కూర్చున్నాయి, విజయముతో కూర్చున్నాయి. యేసు బయటికి వెళ్ళారు, యేసు అక్కడ లేరు. యేసును గురించి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. వచ్చిన వారికి సమాచారం చెప్పడానికి, వచ్చిన వారిని దేవుని యొక్క నామమును బట్టి వారితో మాట్లాడడానికి వారు సంసిద్ధముగా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటే, అందుకని నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను, ఆ అంధకారమైనటువంటి స్థలం, ఆ మరణముతో నింపబడినటువంటి చోటు దేవుని యొక్క వెలుగుతోనూ దేవుని యొక్క జీవముతోనూ అది ఆ శక్తితో అది నింపబడినప్పుడు, నేను ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పాతాళ లోకపు శక్తి సమాధిని విడిచి పారిపోగా యేసు లేచెను అని వ్రాయబడతా ఉంది. అప్పటి వరకు కావలి ఎవరున్నారు అనంటే, అప్పటి వరకు ఎవరున్నారు ఏమండి? పాతాళ లోకపు అధిపతి,
పాతాళ లోకము యేసు సమాధికి అది ఎలా ఉంది అని అంటే కావలిగా ఉంది. ఈ ప్రభు బయటికి రాడు అన్నట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే తండ్రికి ఆ కుమారుని మహిమపరచాలని, ఆ పాపము యొక్క శిక్ష అది సంతృప్తికరమని ఎంచబడ్డదో, అప్పుడు ఆ మహిమ ఆయనను చేరగానే ఆ సమాధి యొక్క చీకటి, మరణము యొక్క అధికారము దేవుని యొక్క వెలుగులోనికి, జీవంలోని అధికారములోనికి అది రాగానే పాతాళ లోకపు శక్తులు పారిపోయినాయట, సమాధిని విడిచి పరిగెట్టాయట. వెంటనే అక్కడ వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో వారిప్పుడు ఒక మనుషుని చూస్తున్నారు. కొన్ని సువార్తికులు అంటూ ఉంటాడు, ఒక పడుచువాడు అక్కడ కూర్చుని ఇండుట చూచెను అని రాయబడుతూ ఉంటుంది. ఒక పడుచువాడు మనుషుడు కాదు, ప్రభువుని లేపి ప్రభు యొక్క శక్తిని వారికి తెలియచేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క దూతలుగా వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ద మెసేజ్ విచ్ దిస్ ఏంజెల్ డెలివర్డ్ టు ద ఉమెన్. ఆ స్త్రీలతో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ సందేశం అని అంటే, మీరు మత్తయి సువార్తలో జ్ఞాపకం చేశారు. అక్కడ వారంట భయముతోనూ మహదానందముతోనూ తిరుగుతూ ఉన్నారట. రెండు ఉన్నాయి. భయం ఎందుకు అంటే, యేసు పునరుత్థానాన్ని ఇంకా వారు చూడలేదు. నేను అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు నమ్మారా, గుర్తు చేసుకున్నారా అని అంటే, యేసు యందు విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, కానీ పునరుత్థానమును గురించి వారికి ఇంకా పూర్ణమైనటువంటి అవగాహన లేదు. ఈరోజు కూడా పునరుత్థానాన్ని గురించి పూర్ణమైన అవగాహన లేని విశ్వాస జీవితం చాలా మందికి ఉంది. అందుకని వారు పునరుత్థానాన్ని పొందరు. వారికి పునరుత్థానం యొక్క భాగ్యము దొరకదు. బైబిల్కి పూర్తిగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఆ దూత వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ మహదానందము మంచిదే కానీ మీ భయమును విడాలి. అందుకని అక్కడ ఏమంటున్నాడు అని అంటే, డోంట్ బి అఫ్రైడ్, మీరు భయపడకండి. మీరు భయపడక మీరేం చేయాలనంటే, ఏడవటం మానివేసి సంతోషించాలి. ఆయన పునరుత్థానము మిమ్మును ఆశీర్వదించి ఆనందింపచేస్తుంది. ఎందుకనంటే మీరు ఆయనను చూస్తారు, మీరు ఆయనను చూస్తారు. దూత అంటా ఉంది, మీరు సిలువ వేయబడిన యేసును చూడాలని వచ్చారు కదా. మీరు మత్తయి సువార్తలో చూస్తారన్నమాట. మీరు ఎవరిని వెతుకుతున్నారనంటే, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు అంటూ ఉంటాడు. యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్ హూ వాజ్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన క్రీస్తును మీరు వెతుకుతూ ఉన్నారు, మాకు తెలుసు అది. అయితే ఆయన లేచి ఉన్నాడు.